తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన దమ్మున్న పార్టీ బీఆర్ఎస్. పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన డేరింగ్ పార్టీ బీఆర్ఎస్. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన ధీరోదాత్త పార్టీ బీఆర్ఎస్. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తునకగా మార్చిన పార్టీ బీఆర్ఎస్. పదేళ్లు ప్రగతి స్థానంలో తెలంగాణను పరుగులు పెట్టించిన పార్టీ బీఆర్ఎస్. యావత్ దేశం తెలంగాణ దిక్కు తల తిప్పి చూసేలా చేసిన పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు. ఈ నేల ఆర్తి, ఈ నేల కీర్తి, ఈ నేల దుఃఖం, ఈ నేల సంతోషం. బీఆర్ఎస్ తెలంగాణ రెండు వేరువేరు కాదు, విడదీయలేని జంట పదాలవి. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే బీఆర్ఎస్ లేదు. రెండింటిది పేగుబంధం, రెండింటిది రక్త సంబంధం. ఆ రక్తానిది గులాబీ రంగు. నాడు టీఆర్ఎస్ అయినా నేడు బీఆర్ఎస్ గా మారిన గులాబీ జెండా ఆశ శ్వాస ఎప్పటికీ తెలంగాణని. మారింది పేరే, పార్టీ గుండె చప్పుడు మారలేదు. గులాబీ పార్టీ జెండా మారలేదు, ఎజెండా మారలేదు. గులాబీ గుండె కొట్టుకునేది ఇక్కడి ప్రజల కోసమే, అనుక్షణం ఈ ప్రజల బాగు కోసమే గులాబీ పార్టీ ఆరాటం, పోరాటం. ఈ నేల విముక్తి కోసం తెలంగాణ ఉద్యమంలో వేట కొడవళ్లలా కొట్లాడిన, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రగతి వెలుగుల కోసం నిరంతరం చెమట చుక్కలు ధారపోసిన అది బీఆర్ఎస్ పార్టీకే చెల్లింది, చెల్లుతుంది. ఇకపై ఈ దేశంలో ఎలాంటి విముక్తి ఉద్యమాలు జరిగినా, ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛా వాయువుల కోసం పోరాటాలు సలిపినా వాటికి గులాబీ పార్టీ ఒక కేస్ స్టడీ, గులాబీ పార్టీ ఒక ల్యాబొరేటరీ, గులాబీ పార్టీ ఒక మోటివేషన్, గులాబీ పార్టీ ఒక ఇన్స్పిరేషన్. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆకాశమంత ప్రతీక గులాబీ జెండా. ఆ జెండా ఎక్కడ గర్వంగా రెపరెపలాడినా 4.5 కోట్ల గుండెలు సగర్వంగా ఉప్పొంగుతాయి. గులాబీ జెండను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపిన మేరు నగధీరుడు కేసీఆర్. ఒక్క మాటలో గులాబీ జెండపై కపిరాజు కేసీఆర్ ఆత్మగౌరవ ఉద్యమనే మహాసేతువును నిర్మించి హస్తిన చెరలో నలిగిపోతున్న తెలంగాణకు స్వేచ్ఛా వాయువులందించి స్వరాష్ట్రంలో వసుదైక కుటుంబాన్ని నిర్మించిన లోకోత్తరుడు కేసీఆర్. గులాబీ జెండను తెలంగాణకు అస్తిత్వ పతాకంగా నిలిపిన ధీరోదాత్తుడు కేసీఆర్. లీడర్ అనేవాడు ఎక్కడ నుండి పుడతాడు? సమస్యల్లోంచి, పోరాటంలోంచి, అవసరంలోంచి, త్యాగాల్లోంచి, పేదల కష్టాలు కన్నీళ్ల నుంచి పుట్టుకొస్తాడు నాయకుడు. పదునెక్కిన మేధస్సులో నుంచి, తెగింపులో నుంచి, ప్రశ్నించే తత్వంలో నుంచి, పరిణితి చెందిన ఆలోచనలో నుంచి, ప్రజలను ప్రభావితం చేసే ప్రతిభలోంచి, అన్యాయం మిగిల్చిన దుఃఖంలోంచి, జనం ఆర్తిలో నుంచి పుట్టుకొచ్చిన నిప్పు కణం కేసీఆర్.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశాడు కేసీఆర్. నియంతల అంతం నా పంతం, నిరంతర యుద్ధం నా సిద్ధాంతమని గర్జిస్తూ ముందుకు సాగాడు. గులాబీ పతాకం రెపరెపలతో, ఆత్మగౌరవ నినాదం ప్రతిధ్వనితో ఈ జాతి జనులను జాగృతం చేసిండు. కిరణపు కణతేజంలా తెలంగాణ సమాజానికి రక్షణ రణకవచంలా నిలబడ్డాడు. ఊరు వాడ పల్లె పట్నం తేడా లేకుండా ఈ నేల నలుచెరుగులా ఉద్యమాన్ని లేవదీసిండు. తెలంగాణకు అడ్డం పడ్డ శత్రు సైన్యాన్ని తుత్తునియలు చేసే ఆటం బాంబయ్యిండు. అవతల నుంచి దూసుకొస్తున్న మాటల తూటాలకు నిలువునా పాతరేసిండు. తెలంగాణ మట్టిని చెరబట్టిన అరాచక హిట్లర్ల ఆట కట్టించిండు కేసీఆర్. దశాబ్దాల విముక్తి పోరాట యుద్ధాలను విజయ తీరాలకు చేర్చిండు. నాయకత్వమంటే హోదా కాదు, బాధ్యతతో కూడిన కార్యదక్షత అని మనసా వాచా నమ్మిండు కేసీఆర్. కాబట్టే తెలంగాణ సాధ్యమైంది, సుసంపన్నమైంది. కేసీఆర్ అంటే ఒక హై వోల్టేజ్ మెరుపు. బీఆర్ఎస్ అంటే తెలంగాణను తేజోమయం చేసిన ఒక పవర్ స్టేషన్. తెలంగాణే ఆశగా, శ్వాసగా, అలుపెరగని పోరాటం సలిపిన మట్టి బిడ్డడు కేసీఆర్. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి మెప్పించి దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి తిట్లకు శాపనార్థాలకు ఊర్చుకొని ఒరిమితో తెలంగాణ సాధించిన అగ్గిబరాట కేసీఆర్. స్వరాష్ట్ర సాధనతో ఆ మహానాయకుడి పోరాటం ఆగిపోలేదు. అసలు పోరాటం అప్పుడే మొదలైంది. తెలంగాణను బాగు చేసుకునే బృహత్తర కార్యం షురువైంది. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తునకగా మార్చుకోవాలి. ఈ మట్టికి ప్రగతి పరిమళాలు అద్దాలి. ఈ నేలను స్వర్ణమయం చేయాలి. అనుకున్నట్టుగానే, ఆశపడ్డట్టుగానే బీఆర్ఎస్ సర్కార్ అడుగులు పడ్డాయి. ఉద్యమ స్ఫూర్తి అందించిన పోరాట పటిమ టన్నుల కొద్దీ ఉంది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధికి నడుం కట్టిండు కేసీఆర్. సమస్యల మీద స్టెన్ గన్లా విరుచుకుపడ్డాడు. పసిబిడ్డ రాష్ట్రంతో అత్యద్భుతాలు చేయించిండు. ఆల్ టైమ్ నంబర్ 1 గా తెలంగాణను నిలిపిండు. దేశంలో 29వ రాష్ట్రాన్ని దేశానికి అగ్రగామి చేసిండు. భారతదేశానికి తెలంగాణను టార్చ్ బేరర్లా మార్చిండు. ఇండియాకు తెలంగాణను ఒక లైట్ హౌస్ చేసిండు. ఇవాళ తెలంగాణ ఆచరిస్తది, రేపు దేశం పాటిస్తది అనేలా చేసిండు. తెలంగాణను భారత ఉపఖండానికి ఒక బ్రాండ్గా తీర్చిదిద్దిండు. దశాబ్దాల గోస తీర్చి తెలంగాణ తలరాత మార్చిండు. సువర్ణాక్షరాలతో నవచరిత్ర లిఖించిండు కేసీఆర్.
తెలంగాణ గుండె చప్పుడుకు ఇప్పుడు 25 వసంతాలు. గత 24 ఏండ్ల ప్రస్థానం ఆషామాషిగా సాగలేదు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రాళ్లు, ఎన్నో ముళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో విజయాలు, మరెన్నో ప్రశంసలు. గెలిచిన నాడు పొంగిపోలేదు, ఓడిన నాడు కుంగిపోలేదు. గెలిచినా ఓడినా అదే హుందాతనం, అదే ఒదిగి ఉండే తత్వం. గులాబీ పార్టీ రక్తంలోనే ఉంది ఆ గొప్పతనం. అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని పచ్చబొట్టయింది బీఆర్ఎస్ పార్టీ. జలదృశ్యము నుంచి మొదలై పోరాట దారిలో ఎన్నో కన్నీటి దృశ్యాలను చూసి లక్ష్య సాధనలో మరెన్నో విజయ దృశ్యాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి నేడు 25వ వసంతంలోకి అడుగుపెట్టింది గులాబీ పార్టీ. ఆత్మగౌరవ పార్టీకి ఇప్పుడు గుండె నిండుగా రజతోత్సవం. ఈ కర్మభూమిలో పురుడు పోసుకున్న మన ఇంటి పార్టీకి 25 ఏళ్ల వైభవం. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 2025 ఏప్రిల్ 27తో 25 వసంతాలు. ఇది అపురూపమైన రజతోత్సవ సంబరం. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో సగర్వంగా లిఖించదగ్గ ప్రత్యేక సందర్భం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణను తేజోమయంగా చేసిన పార్టీగా ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీది సుస్థిర స్థానం. ఎవరో చెరిపేస్తామని విర్రవీగితేనో, ఆనవాళ్లు తుడిచేస్తామని గొంతులు చించుకుంటేనో చెరిగిపోయే ఆనవాళ్లు కాదిది. కేసీఆర్ అంటే 3 అక్షరాల పేరు కాదు. కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక ఎమోషన్. కేసీఆర్ అంటే దేశానికి ఒక బ్రాండ్. కేసీఆర్ అంటే చెరిపేయలేని, ఎవరూ తుడిచివేయలేని, చెక్కు చెదరని ఆనవాలు. కేసీఆర్ అంటే 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె లయ, జన హృదయాల్లో చెరగని పచ్చబొట్టు కేసీఆర్. ఎవరో వెర్రిమొర్రి వేషాలేస్తే కేసీఆర్ అనే కటౌట్ కనబడకుండా ఉంటుందా? ఎవరో పిచ్చి కూతలు కూస్తే కేసీఆర్ అనే శబ్దం గర్జన చేయకుండా ఉంటుందా? తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించి 10 ఏండ్లు తెలంగాణను ప్రగతి పథాన నిలిపిన సంక్షేమ సేనాని కేసీఆర్. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీ స్థానం ఎప్పటికీ పదిలం. తెలంగాణ సంతోషమే బీఆర్ఎస్ సంతోషం. తెలంగాణ బాధే బీఆర్ఎస్ బాధ. ఈ బంధం అంతగా పెనవేసుకుపోయింది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పేరు ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణ పేరు మారుమోగుతూనే ఉంటుంది. మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలి అంటూ తెలంగాణ ప్రజలు తల్లడిల్లిపోతున్నారంటే అదేదో అల్లాటప్పగా అంటున్న మాట కాదు. జనం గుండె లోతుల్లోంచి, మనసు పొరల్లోంచి ఉబికి వస్తున్న ఆకాంక్షలవి. ఆ స్థాయిలో పాలనలో తనదైన మార్కు చూపించారు కేసీఆర్.
తన 25 ఏండ్ల సుదీర్ఘ పోరాట ప్రయాణాన్ని శిలా సదృశ్యంగా మలిచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీని మహోన్నతంగా తీర్చిదిద్దిన ఆ గొప్పతనం కేసీఆర్ది. 10 ఏండ్ల పాటు నిశ్చలమైన చెరువుల ప్రశాంతంగా బతికింది ఈ నేల. కానీ మళ్లీ ఇప్పుడు రాబందుల చేత చిక్కి విలవిలలాడిపోతున్నది. కీచక పాలకుల కబంధ హస్తాల్లో తెలంగాణ బందీ అయ్యింది. ఈ నేలకు మళ్లీ పుట్టెడు కష్టమొచ్చింది. ఈ మట్టి మళ్లీ ఆపదలో పడింది. బుల్డోజర్ పాలనలో తెలంగాణ జనం నరకాన్ని చవిచూస్తున్నది. ఈ ఆపత్కాల వేళ బీఆర్ఎస్ మరింత అప్రమత్తమై ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిప్పురవ్వలా కొట్లాడుతున్నది. అనుక్షణం జనం గొంతుకై ప్రతిధ్వనిస్తున్నది. కేసీఆర్ పోరాట పటిమ, కేసీఆర్ పాలనా దక్షత, కేసీఆర్ విజన్, కేసీఆర్ మేధస్సు ఇవన్నీ ఇప్పుడు తెలంగాణకు శ్రీరామరక్ష. ఏడాదిన్నర ధృతరాష్ట్ర పాలనతో తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయున్నారు. ఈ పీడ ఎప్పుడెప్పుడు విరగడవుతుందా అని జనమంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ దుష్ట పరిపాలన మాకొద్దంటూ మళ్లీ ఉద్యమ నాయకుడికి జేజేలు కొడుతున్నారు. కేసీఆరే మళ్లీ రావాలంటున్నారు. కేసీఆర్ పాలనే మళ్లీ కావాలంటున్నారు. అరవై ఏండ్లు గుంట నక్కల పాలైన తెలంగాణ మీద మళ్లీ ఇప్పుడు తోడేళ్ల గుంపు దాడికి తెగబడింది. ఆ గుంపు మన సంపదను కొల్లగొడుతోంది. ఆ గుంపు మన వనరులను దోచుకుపోతోంది. గులాబీ సైన్యమంతా మరింత అప్రమత్తమై ఉండాల్సిన సమయం వచ్చింది. గులాబీ పార్టీ రజతోత్సవ వేడుక వేళ కథనోత్సాహంతో, సమరోత్సాహంతో ముందు కురుకుదాం. ఈ నేల విముక్తి కోసం మళ్లీ గులాబీ జెండను భుజానికెత్తుకుందాం. నియంతృత్వ పాలన సంకెళ్లు తెంచే వ్యూహాలకు పదును పెట్టుకుందాం. తెలంగాణ జాతి విముక్తి కోసం మరోసారి ప్రళయ గర్జన చేద్దాం. ఉద్యమాలు మనకు కొత్త కాదు, త్యాగాలు మనకు లెక్క కాదు. పుట్టిన ఈ మట్టికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. మన ప్రజల కోసం మరో మహోద్యమాన్ని నిర్మిద్దాం. ఉద్యమ శిఖరం వెంట గులాబీ సైనికులమంతా సునామీలా కదులుదాం. తెలంగాణ నేల సంరక్షణ కోసం మనమంతా పునరంకితమవుదాం. జయ హో బీఆర్ఎస్, జయ హో కేసీఆర్.